చికెన్ దమ్ బిర్యానీని మైమరిపించే కాలీఫ్లవర్ దమ్ బిర్యానీ. అది మీరు వెజిటేరియన్స్ అయితే ఈ కాలీఫ్లవర్ దమ్ బిర్యానీ మీకు పండగే అని చెప్పుకోవచ్చు. ఆ పెద్ద కాలీఫ్లవర్ ముక్కని చించుకొని ముద్ద చేసుకొని ఆనియన్‌తో తింటే మీరు చికెన్ బిర్యానీ కూడా మర్చిపోతారు. అంత బావుంటుంది ఈ కాలీఫ్లవర్ దమ్ బిర్యానీ. అందరిలా తక్కువ క్వాంటిటీ కాకుండా 1 కేజీ బిర్యానీ విత్ టిప్స్ అయితే చెప్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ కాలీఫ్లవర్‌ని అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. మెయిన్ స్టెమ్ వదిలేసి మిగతా పక్క స్టెమ్స్ ఉంటాయి కదా! స్టెమ్స్‌తో సహా కోసేసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ బిగినర్స్ కోసం కాలీఫ్లవర్‌ని అట్‌లీస్ట్ 10 మినిట్స్ అయితే సాల్ట్ వాటర్‌లో కంప్లీట్‌గా మునిగేలాగా సోక్ అయితే చేయాలి. మనం పెద్ద పెద్ద ముక్కలైతే కోసుకుంటున్నాం కదా! ఈ సోక్ ప్రాసెస్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఎక్కడైనా పురుగు అది ఉన్నా కూడా ఈ సాల్ట్ వాటర్‌కి అయితే పైకి తేలిపోతాయి. నేనైతే 2 బిగ్ సైజ్ కాలీఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. దీని వెయిట్ అయితే కట్ చేశాక ఇంచుమించు కేజీంపావు అయితే ఉంటుంది. ఈ సోక్ చేసిన ముక్కల్ని 10 మినిట్స్ తర్వాత వాష్ చేసి కంప్లీట్‌గా డ్రైన్ చేసి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రుద్దాలి. ఆయిల్ పొగలు కక్కుతున్నట్టు వేడెక్కాక ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ ఒకేసారి వేసేయకుండా కొన్ని వేసి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేయాలి. నేనైతే 4 బ్యాచెస్‌లో ఈ కాలీఫ్లవర్‌ని అయితే ఫ్రై చేశాను. 1¼ కేజీ కాలీఫ్లవర్ అండ్ 1 కేజీ బాస్మతి రైస్ బిర్యానీకి అయితే పావు కేజీ ఆయిల్ పడుతుంది. సో నేను ఈ పావు కేజీ ఆయిల్‌లోనే కాలీఫ్లవర్‌ని బ్యాచెస్‌గా వేసి ఫ్రై చేస్తున్నాను. ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ కాలీఫ్లవర్‌ని ఫ్రై చేస్తున్నప్పుడు ½ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ కాలీఫ్లవర్‌ని హై ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ కుక్ అవ్వకపోయినా పర్వాలేదు, మంచి కలర్ అయితే రావాలి. కాలీఫ్లవర్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. అయినా మనం ఈ కాలీఫ్లవర్‌ని తర్వాత దమ్ పెడతాం కాబట్టి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. దాని గురించి మీరు వర్రీ అవ్వకండి. కాలీఫ్లవర్ ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్‌లో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 ఆనియన్స్ అయితే స్లైసెస్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. కాలీఫ్లవర్ ఫ్రై చేశాక ఆయిల్ అయితే తక్కువే మిగులుతుంది. నాకు ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయడం ఇష్టం లేక ఈ తక్కువ ఆయిల్‌లోనే నేను ఆనియన్ స్లైసెస్ వేసి సిమ్‌లో పెట్టి బ్రౌనిష్ అయితే చేసుకున్నాను. ఇలా తక్కువ ఆయిల్‌లో ఫ్రై చేయడానికి అయితే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. మీకు టైం లేదనుకుంటే ఎక్కువ ఆయిల్‌లో ఫ్రై చేసేయండి. ఈ ఆయిల్ రీయూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నాకు ఫ్రైడ్ ఆనియన్స్‌తో పాటు చిల్లీస్ కూడా ఇష్టం. సో నేనైతే చిల్లీస్‌ని స్లిట్ చేసి ఈ ఆయిల్‌లో అయితే ఫ్రై చేశాను. ఈ ప్రాసెస్ అవుతుండగానే 1 కేజీ బాస్మతి రైస్‌ని వాష్ చేసి ½ అన్ అవర్ సోక్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి. మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో దాని ట్రిపుల్ క్వాంటిటీ వాటర్ వేసి బాయిల్ చేయాలి. అంటే మీరు 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేయాలి. ఇంకొకటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు బాస్మతి రైస్‌ని సోక్ చేసి వాష్ చేయకూడదు. ముందు వాష్ చేసి తర్వాత సోక్ చేయాలి. ఇప్పుడు ఒక బేసిన్‌లో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ తీసుకొని దీంట్లో 1 కప్ ఆఫ్ కర్డ్, ఆల్రెడీ కాలీఫ్లవర్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ రైస్‌లో కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు మ్యారినేషన్‌కి సరిపోయినట్టు 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు తక్కువ స్పైస్ తింటారు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్, చిల్లీ, 1 కప్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ అండ్ చిల్లీ ఇవన్నీ వేసేయకుండా మళ్ళీ తర్వాత రైస్ మీద వేయడానికి కొంచెం పక్కనైతే పెట్టుకోండి. ఇంకా 2 బిగ్ సైజ్ లెమన్స్‌ని స్క్వీజ్ చేసుకొని మనం వేసేవన్నీ కాలీఫ్లవర్‌కి బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ డేక్షా ఆర్ కడాయి తీసుకొని, నేనైతే కడాయి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాన్నంతా గ్రీస్ చేయండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద సిమ్‌లో పెట్టేసుకొని ఇందాకల మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్‌లో సగం క్వాంటిటీ అయితే ఈ కడాయిలో వేసేయండి. ఆల్రెడీ మనం స్టవ్ మీద పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక్క బాయిల్ వచ్చాక ఇప్పుడు ఈ రైస్‌ని వాటర్ బాగా డ్రైన్ చేస్తూ మనం ఆల్రెడీ కాలీఫ్లవర్ పీసెస్ వేసుకున్న కడాయిలో యాడ్ చేయండి. బాయిల్ అవుతున్న బాస్మతి రైస్‌కి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు. ఇది బాయిల్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే మనం రైస్‌ని అయితే లేయర్స్‌గా యాడ్ చేస్తున్నాం కదా! కింద లేయర్‌లో అయితే ఓన్లీ హాఫ్ కుక్డ్ రైస్ ఉండాలి అండ్ పై లేయర్‌లో అయితే ఆల్మోస్ట్ కుక్డ్ రైస్ ఉండాలి. ఇలా చేస్తేనే మనకి బిర్యానీ రైస్ రెస్టారెంట్ లాగా ఫ్లఫీగా గ్రెయిన్ విడివిడిగా వస్తుంది. హాఫ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ బాయిల్ చేసిన రైస్ అయితే కడాయిలోకి యాడ్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్ అండ్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, మిగతా కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మిగతా రైస్‌ని అయితే ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే ముందు హాట్ వాటర్ స్పైసెస్ వేసి బాయిల్ చేసి తర్వాత బాస్మతి రైస్‌ని తీసి దాంట్లో వేయాలని. ఇలా చేయడం వల్ల మనకు వాష్ చేసుకోవడానికి గిన్నెలు ఎక్కువైపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనం బాస్మతి రైస్‌ని ఇటు తిప్పి అటు తిప్పి ఆ గ్రెయిన్స్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది.
మనం బాస్మతి రైస్ ని జెంటల్ గా ఎక్కువ మూమెంట్ లేకుండా హ్యాండిల్ చేస్తేనే బిర్యానీ అన్నది ముద్దవ్వకుండా గ్రెయిన్ విరిగిపోకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ ని కాలీఫ్లవర్ ముక్కలు కవర్ అయ్యేలా స్ప్రెడ్ చేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీ అండ్ 1 స్పూన్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ రైస్ వార్చిన గంజి తీసుకొని దీంట్లో 2 pinches ఆఫ్ సాల్ట్, బిర్యానీ అట్రాక్టివ్గా కనిపించడానికి ఫుడ్ కలర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మా బాబుకి అయితే ఈ ఫుడ్ కలర్ వల్ల ఎలర్జీ వస్తుంది, సో నేనైతే యాడ్ చేయట్లేదు. నేను ఈ గంజిని అయితే ఇందాకలో ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, అదే కడాయిలో అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫ్లేవర్. సో ఇంకా కడాయిలో ఫ్లేవర్ ఏమైనా మిగిలిపోతే ఈ గంజిలో అయితే కలిసిపోతుంది, ఇంకా కడాయి ఆయిల్నెస్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు గంజి ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఈ బిర్యానీ 1/2 an hour సిమ్లోనే కుక్ అవ్వాలి. సో స్టవ్ హీట్ అయితే పైకి అంతగా రీచ్ అవ్వదు. ఆ గంజి మాయిశ్చర్ అంటే తడిదనం వల్ల పైన ఆవిరితో పై లేయర్ ఆఫ్ రైస్ అయితే ఫ్లఫీగా కుక్ అవుతుంది. సో అందుకనే దమ్ బిర్యానీ చేసేటప్పుడు రైస్ కి బాగా ఆవిరి పట్టడానికి ఇలాంటి బేషన్ తో కవర్ చేస్తే బెటర్. గంజి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ గంజిని కూడా బేషన్ మీద పెట్టుకుంటే దమ్ బాగా అవడానికి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. 1/2 an hour లో ఫ్లేమ్ మీద కుక్ చేసి ఇంకో 1/2 an hour అలాగే ఉంచేస్తే బిర్యానీ అయితే రెడీ. ఒక సైడ్ నుంచి కింద పైన జాగ్రత్తగా కలుపుతూ తీసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ గా వస్తాయి అండ్ చాలాసేపు బిర్యానీ అయితే వేడిగా ఉంటుంది.